ఒక వీధులు ఊడ్చే ఆమె రోజు దేవుని ఇలా మొక్కేది. ఏంటి దేవుడా నువ్వేమో అలా కూర్చుని ఉంటావు, పూజలు అందుకుంటావు, నేనేమో రోజు ఇదే పని చేయాలా, ఒక రోజు నీ పని నువ్వు నా పని నేను చేద్దామని మొక్కుంటుండగా ఒక్కసారి దేవుడు ప్రత్యక్షమై అలాగే చేద్దాం, కానీ నువ్వు మాత్రం సైలెంట్ గా కూర్చోవాలి, ఏం జరిగినా మాట్లాడకూడదు అని చెప్తాడు. సరే అనగా అక్కడికి ఒక ధనికుడు వచ్చి అతని ముక్కంతా మొక్కేసి పోతుండగా అతని పర్సు కింద పడిపోతుంది. అతను చూసుకోకుండా వెళ్ళిపోతాడు. తర్వాత ఒక పేదవాడు వచ్చి స్వామి నువ్వే కాపాడాలి, నా దగ్గర అసలు డబ్బులే లేవు, ఎలా బతకాలి అంటుండగా అతనికి ఆ పర్సు దొరుకుతుంది. ఓహో ఇలా ఇచ్చావని అతను తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె చెప్దాం అనుకుంటుండగా చెప్పకూడదు కదా అని సైలెంట్ గా అలాగే కూర్చుంటుంది. తర్వాత అక్కడికి ఒక నావికుడు వచ్చి నేను రేపు పడవలో వెళ్ళబోతున్నాను, నన్ను కాపాడని మొక్కి వెళ్ళబోతుండగా ఆ ధనికుడు వచ్చి పోలీసులను పిలుచుకొని వచ్చి నా పర్సు ఇతనే కొట్టేసి ఉంటాడు, ఇంకెవరు లేరు ఇక్కడ అని చెప్పి అతన్ని పిలుచుకొని పోతుంటే అప్పుడు ఆమె ఉండబట్టలేక చెప్పేస్తుంది ఇతను కాదు ఆ పేదవాడు తీసుకున్నాడు అని. దేవతే చెప్పింది కదా అని వాళ్ళు ఆ పేదవాడిని శిక్షించి అతన్ని జైల్లో వేసేస్తారు. ఈ నావికుడినేమో వదిలేస్తారు. అప్పుడు చూసావా స్వామి నేను ఎంత మంచి పని చేశాను, శిక్ష పడే వాళ్ళకి పడేదట్టు చేశాను, కరెక్ట్ గా చేశానంటే నువ్వు చేసింది తప్పు అంటే నేనేం చేశాను ఇంత మంచి పని చేశానంటే కాదు, నిజంగా అక్కడ ధనవంతుడు చాలా పాపాలు చేసి డబ్బు సంపాదించాడు, పేదవానికి అయితే అది ఉపయోగపడితే అతనికి పుణ్యము వస్తుంది, ఇతనికి ఇల్లు గడుస్తుంది కదా, నువ్వు రెండు కాకుండా చేసావు, అతని జైల్లో పెట్టావు. ఇకేమో ఆ నావికుడు అతడు రేపు ప్రయాణంలో చనిపోబోతున్నాడు, ఆ పడవంతా మునిగిపోతుంది, ఇతనే కాకుండా ఆ పడవలోని వాళ్ళంతా చనిపోతారు, అతన్ని జైల్లో పెట్టి ఉంటే ఒక 6 నెలలు మళ్ళీ బయటకు వచ్చేవాడు కదా, ఇలా జరిగింది అంటాడు. అందుకే దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. మనం అవి కష్టాలు అనుకుంటాం, కానీ దాని వల్ల మనకు ఉపయోగం ఉంటుంది.